నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ సీఎం చంద్రబాబు పిఏ పేరుతో మోసానికి యత్నం క్రికెటర్ పై కేసు నమోదు ఎంఎంటీఎస్ రైల్వే ప్రయాణికులకు తీపి కబురు నేటి అర్ధరాత్రి వరకు ఎంఎంటీఎస్ రైళ్ల సేవలు శ్రీతేజ్ తండ్రికి జాబ్ నిర్మాత దిల్ రాజు కీలక ప్రకటన రేపు భారత్ ఆస్ట్రేలియా 4వ టెస్టు మెల్బోర్న్ మైదానంలో మ్యాచ్ క్రికెటర్ రికీ భుయ్కు స్పాన్సర్ చేయాలని క్రికెట్ కిట్లు కొనుగోలు చేసేందుకు డబ్బులు పంపమంటూ సీఎం చంద్రబాబు నాయుడు పిఏ పేరుతో నాగరాజు అనే మాజీ రంజీ క్రికెటర్ పలువురికి వాట్సాప్ మెసేజ్లు పంపాడు. తాజాగా అతడిపై విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో ఏఎస్ గా పనిచేస్తున్న శ్రీనివాసరావు సీఎంతో కలిసి ఉన్న ఫోటోను డీపీగా పెట్టుకుని నాగరాజు పలువురిని డబ్బులు డిమాండ్ చేసేవాడు. క్రిస్మస్ న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఎంఎంటీఎస్ రైళ్ల సమయాన్ని పొడిగించారు. లింగంపల్లి హైదరాబాద్, హైదరాబాద్ లింగంపల్లి, లింగంపల్లి ఫలక్నమా లింగంపల్లి స్టేషన్ల మధ్య బుధవారం రాత్రి 10:45 నుంచి అర్ధరాత్రి 12:55 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అలాగే న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డిసెంబర్ 31న అర్ధరాత్రి నుంచి జనవరి 1 తెల్లవారుజామున 2:55 వరకు ఎంఎంటీఎస్ రైళ్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. సంధ్యా థియేటర్ ఘటనపై నిర్మాత దిల్ రాజు స్పందించాడు. శ్రీతేజ్ ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ రేవతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నాడు. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇలాంటి ఘటన జరగడం నిజంగా దురదృష్టకరమని దిల్ రాజు అన్నాడు. అలాగే బాధితురాలు రేవతి భర్త భాస్కర్ కు ఇండస్ట్రీలో ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తామన్నాడు. ఎఫ్డీసీ చైర్మన్ గా ప్రభుత్వం సినీ ఇండస్ట్రీకి మధ్య సమస్యలు తలెత్తకుండా చూసుకుంటానని చెప్పాడు. ఇక ప్రభుత్వం తరపున సినీ ఇండస్ట్రీకి అండగా ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశాడు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిశామని ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పాడు. భారత్ ఆస్ట్రేలియా మధ్య 5 టెస్టుల సిరీస్ లో భాగంగా రేపు మెల్బోర్న్ మైదానంలో 4వ మ్యాచ్ జరగనుంది. సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. 4వ టెస్ట్ సిరీస్ ఫలితాన్ని నిర్దేశించనుంది. బౌలర్ల ప్రదర్శనే ఈ మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించనుండడంతో సందేహం లేదు. భారత బ్యాటింగ్ పై ఎక్కువ ఆశలేమీ లేవు. పేసర్లకు బాగా అనుకూలిస్తుందని అంచనాలున్న మెల్బోర్న్ పిచ్ బూమ్రా బృందం ఎలా ఉపయోగించుకుంటుందనేది కీలకం. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki